ఆరోగ్య పరిరక్షణతో పాటుగా సౌందర్య సాధనంగా పనికి వచ్చే వాణిజ్య పంటగా చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వంటల్లో తక్కువగా వాడుతున్న పసుపులో పోషక పదార్థాలు మనిషిలో ఎన్నో వ్యాధులకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఈ పసుపును భారతదేశంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది. విదేశాలకు కూడా మన పసుపు ఎగుమతి అవుతూ ఉంది. పసుపు సాగు దిగుబడి, యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు వాణిజ్య పంటల్లో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. పసుపు దుంపలోని పసుపు పచ్చని పచ్చదనం దీన్నే కుర్కుమెన్ అంటారు. మరియు పసుపులోని సుగంధ తైలం వల్ల ఆహార పదార్థాలకు రంగు, రుచి, సువాసన వస్తుంది. అట్లాగే పసుపును అనేక ఔషధాల్లో చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు, అట్లాగే వన్నె తెచ్చే పరిమళ ద్రవ్యాల తయారీలోనూ రంగుల పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెటింగ్లో కుర్కుమెన్ అధికంగా ఉండే పసుపుకు విపరీతమైన డిమాండ్ ఉంది. మన రాష్ట్రంలో దాదాపు 153,000 ఎకరాల్లో సాగవుతూ దాదాపు 4,17,000 టన్నుల దిగుబడిని సాధిస్తూ ఉన్నాం. మన ఉభయ రాష్ట్రాల్లో నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, కడప, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళంలో సాగవుతుంది. పసుపు సాగుకు బరువైన నేలలు, గరప మురుగు నీటి సౌకర్యం కలిగిన నేలల్లో సాగు చేయాలి. ఎత్తు మడులు, సమతల మడుల్లో సాగు చేయడం మంచిది. సరి అయిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పసుపు సాగు మంచి లాభదాయక పంటగా చెప్పవచ్చు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా పసుపు తుములూరు గ్రామంలో, దావులు తుములూరు గ్రామంలో ఇత్తనం దొరికిద్దని ఒక ముద్ర పడిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్లో. అందుకని వాళ్ళ కడపల్లో అక్కడ రైతులు ఏం చేస్తారంటే అక్కడ పండించి ఇక్కడ మా దగ్గరికి తీసుకొస్తారు. ఇక్కడ మేము పాకాలు, రేగుల చెట్లు చూపించి అమాలీలతో దించిస్తాం. దించిచ్చిన తర్వాత 40 రోజులకి 50 రోజులకి చిన్న మొక్క వచ్చింది పశువుకి. అప్పుడు రైతులు వచ్చి ఆ రేట్లను బట్టి అలా అలా కొనుక్కెళ్తా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ప్రధానం ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడి నుంచి తుములూరులో పశువు దొరికిద్దని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడి నుంచి కొనుక్కెళ్ళారండి. గత 20 సంవత్సరాల నుంచి కొనుక్కెళ్తున్నారు ఇతర రాష్ట్రాలు. ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ కూడా వెళ్ళింది. మధ్యప్రదేశ్ వెళ్ళింది, ఒరిస్సా ఎక్కువ వెళ్ళింది. పోతే మన తెలుగు రాష్ట్రాలు విజయనగరం కూడా ఎక్కువ వెళ్ళింది. పోతే కడప కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళింది. ఒక్కోసారి ఇత్తనం దొరక ఒక్కోసారి కడప వెళ్ళిద్ది, అవనగడ్డ వెళ్ళిద్ది, నంద్యాల వెళ్ళిద్ది, నెల్లూరు వెళ్ళిద్ది. మెయిన్ కారణం కృష్ణా, గుంటూరుకి ఇక్కడ ప్రాణం ఇదేనండి. ఇక్కడ లంక గ్రామాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, లంక గ్రామాల్లో పశువు ఎక్కువ వేస్తారు కాబట్టి జనం ఇక్కడికి వచ్చి సరుకులు తీసుకెళ్తూ ఉంటారు. ఒకవేళ ఇతర జిల్లాల్లో దొరకకపోతే తుములూరు అనే ఒక బ్రాండ్ పడిపోయింది ఇక్కడ. అందుకని ఇక్కడ ఒక నమ్మకం, ఒక భరోసా బాగుండిద్ది అన్ని లెక్కలకు వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కెళ్తారు. మేము అక్కడ వ్యవసాయం చేసి పండించి ఇక్కడికి తీసుకొస్తుంటాము సరుకు. ఇక్కడ 20 సంవత్సరాలు ఉంటే మేము తీసుకొచ్చి ఇక్కడే అమ్ముకుంటుంటాము. మా సైడ్ లేదు, ఇక్కడ ఎక్కువ ఇత్తనం మా పెద్దోళ్ళ తరం ఉంటే 40 సంవత్సరాల నుండి తీసుకొస్తాండి ఇక్కడికి. ఇక్కడే అమ్ముకొని మేము రైతులను తీసుకొని పోతుంటాము. ఇత్తనం అంటే ఇక్కడ 70 సంవత్సరాల నుండి వస్తుంది. ఇప్పుడు వచ్చేది ఏమి కాదు, 70 సంవత్సరాల నుండి ఇక్కడికి ఇత్తనం వచ్చండి. ఇదే మేము రాబట్టి కూడా 20 సంవత్సరాలు అయింది. ఇక్కడే వచ్చి అమ్ముకొని పోతుంటాం. నా పేరు విష్ణుమల్కల్ల లక్ష్మీనారాయణ, మాది గ్రామం దావులూరు. గతంలో అంటే అప్పుడు ఇంకొక పైరుకి రేట్లు ఉండేవి కాదు. అప్పుడు పెద్దగా కంది లేదు, పెద్దగా మినువు లేదు, పెద్దగా మొక్కజొన్న లేదు. అప్పుడు 300, 350, 400 బళ్ళు, 10 టన్నుల బళ్ళు వచ్చాయి అప్పట్లో. ఇప్పుడు వచ్చేదానికి ఏముంది, 10 టైర్ల బళ్ళు 15 టన్నులు, 18 టన్నులు, 20 టన్నులు కొట్టుకొస్తున్నారు. ఏదైనా పర్వాలేదు, ఎండిపోసి పెరిగే తలిగి ఇక్కడ చిల్ల అయిపోయింది, చాలా మట్టుకు లేదు. పోతే వరుసకి 350 టన్నులు మేము వేసాము ఇక్కడి నుంచి మళ్ళీ.